అదేవిధంగా భారతదేశానికి లాస్ట్ గవర్నర్ జనరల్ సి రాజగోపాలాచారి గారు అనమాట. ఆయన మద్రాస్ స్టేట్ కు సీఎం గా కూడా పనిచేశారు. అంతేకాదు ఆయన 1954లో భారత రత్న వచ్చింది. ఆయన ఫ్రీడమ్ ఫైట్ టైంలో చాలా అసోసియేట్, అంటే గాంధీ గారికి చాలా క్లోజ్ గా ఉన్నారనమాట. అంతేకాదు తమిళనాడులో వేదారణ్యం సత్యాగ్రహ కూడా లీడ్ చేశారు. ఆయన భారతీయతకు దక్షిణాదిన స్వతంత్ర ఉద్యమానికి ఆయన నాంది పలికారనమాట. అటువంటి సి రాజగోపాలాచారి గారి విగ్రహం ఇప్పుడు రాష్ట్రపతి భవన్ లో ప్రతిష్ఠింపబడింది. ఇది కలోనియల్ మైండ్ సెట్ పక్కన పెట్టి మన ఇండిజినైజేషన్, అంటే భారతీయతను ఉట్టిపడేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారనమాట. భారత రత్న చక్రవర్తుల రాజగోపాలాచారి గారి కాంస్య విగ్రహాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ఆవిష్కరించారు. రాష్ట్రపతి భవన్ లోని అశోక మండపం సమీపంలో ఉన్న గ్రాండ్ ఓపెన్ మెట్ల మధ్య బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లూటెన్స్ విగ్రహం ఏదైతే ఉందో దాన్ని రీప్లేస్ చేస్తూ సి రాజగోపాలాచారి గారి విగ్రహం అక్కడ పెట్టారనమాట. కలోనియల్ మైండ్ సెట్ అంటే మన మనసులో కానీ మన మైండ్ లో కానీ ఇక ఏదైతే వలసవాద భావజాలం ఉందో అది పక్కన పెట్టాలని దీనికి అర్థం అనమాట. దాంతో పాటు సి రాజగోపాలాచారి గారికి సముచిత గౌరవం మనం ఇస్తున్నట్లు లెక్క అనమాట. దీనికి సంబంధించి వేడుకలో ఏదైతే ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠించే వేడుకలో సిపి రాధాకృష్ణన్ గారు, ఎవరైతే మన ఉపరాష్ట్రపతి ఉన్నారో సిపి రాధాకృష్ణన్ గారు, కేంద్ర మంత్రులు జేపీ నడ్డా గారు, జయశంకర్ గారు మరియు ఇతర మంత్రులు పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా పంచ ప్రాణ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ప్రస్ఫుటం చేశారు.